హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ మోక్ష మార్గం అనే ఒక చిన్న కథను వినేద్దామండి. రాజమ్మ రాఘవయ్య దంపతులు వివాహమైనప్పటి నుంచి గొడవలు పడుతూనే ఉన్నారు. వారి సంసారం గుట్టుగా సాగాలని భర్తే సర్దుకుపోతూ ఉండటం అలవాటు చేసుకున్నాడు. రాఘవయ్య తన వారికి ఇంత సహాయం చేయాలనుకుంటే వీలు పడనిచ్చేది కాదు. అది రాజమ్మ పుట్టింటికి సహాయం అడిగినదే తడవుగా అనుకున్న దానికన్నా అధికంగా సాయం చేయటానికి భర్త అనుమతి ఆమెకు అవసరం లేదు. సర్దుకుపోయే మనస్తత్వం ఉండొచ్చు గాని మరీ ఇంత అని బంధువులు మిత్రులు అనేవారు. చేసేది లేక రాఘవయ్యకు సానుభూతి తెలిపేవారు. రాజమ్మలో మార్పు వస్తుంది, ఓపిక పట్టు అని రాఘవయ్యకు శ్రేయోభిలాషులు నూరిపోసేవారు. రాజమ్మకు చెప్పే ధైర్యం లేక నా బొంద ఎప్పుడూ వచ్చేది అని తన అసహాయతను తనను తనే నిందించుకునేవాడు. అందులో పుట్టించిన బ్రహ్మను కూడా వదల్లేదు. కాలం గడుస్తున్న కొలది మొండితనం, పెత్తనం, సాగుబాటు మరీ అధికమయ్యాయి రాజమ్మకు. రాజమ్మలో నెలకు ఒక పూట ప్రసన్న వదనం అగుపించడం తన పూర్వజన్మ సుకృతంగా భావించేవాడు రాఘవయ్య. అటువంటి రోజును గమనించి తన కోరికను భార్య ముందుంచాడు. ఈ సంసార బాధ నుండి విముక్తి పొందటానికి తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నాను. అందుకు నీ అనుమతి కావాలి అని కోరాడు. మీతో వేగలేకపోతున్నా, నాకు అలాగే ఉంది అంటూ గొడవ, ఏడుపు మొదలెట్టింది. చివరకు ఇద్దరూ ఒక మాటకొచ్చారు. ఇద్దరం కలిసే వెళ్దాం, లేకుంటే ప్రాణం వదులుతా అని చెప్పి తన పంతం అక్కడా నెగ్గించుకుంది. విధి లేక ఒప్పుకున్నాడు రాజయ్య. తీర్థయాత్రల సందర్భంలో ఒక ఆశ్రమానికి వెళ్లారు. ఆ ఆశ్రమంలో ఒక వారం రోజులు ప్రవచనాలు వింటూ గడిపారు. ఇక బయలుదేరదామనుకునే రోజు గురువుగారు మోక్ష మార్గాన్ని గురించి చెప్పగా తనకొచ్చిన అనుమానాన్ని తీర్చుకోదలిచి రాఘవయ్య గురువుని ప్రశ్నించాడు. అయ్యా, సంసారానికి మోక్షం పొందే మార్గం ఉందా అన్నాడు. వెంటనే లోపలున్న భార్యని ఏమేవ్ దీపం బుడ్డి ఎలిగించి పట్రా అన్నారు గురువుగారు. పట్టపగలు ఇదేమిటి, గురువుగారికి ఏమన్నా మతిపోయిందా అనుకుంటున్నారు మిగతా వారంతా. అనుకున్నంతలోనే వెలిగించిన దీపం బుడ్డి గురువుగారి ముందుంచి వెళ్ళిపోయింది ఆమె. చూశారుగా, ఇటువంటి భార్య మీకు లభ్యమైతే మోక్షాన్ని మీరు పొందవచ్చు అన్నారు. అక్కడున్న వారంతా తలలు దించుకొని వాళ్ళలో వాళ్ళే గొనుక్కుంటున్నారు. పట్టపగలు దీపం వెలిగించి తెమ్మంటున్నావు, నీకేమైనా పిచ్చా అని అవహేళన చేయటం మన గృహిణుల నైజం. మరి ఈమె భర్త చెప్పగానే మారు మాట్లాడకుండా చెప్పిన పని చేసుకొచ్చింది. అటువంటి అనుకూలవతి అయిన భార్య దొరకటమే మోక్షమార్గం లభించినట్లు. ఆ సంఘటన విన్న రాజమ్మలో మార్పు కొట్టవచ్చినట్లు గమనించిన తరువాత భర్తకేనాడు ఎదురు చెప్పలేదామె. ఇంకా కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.